ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు రేపటి నుండి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉత్సాహభరిత వాతావరణంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల స్వామి తెలిపారు. కూటమి ప్రభుత్వం పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ క్రీడా పోటీలకు ఆహ్వానించడం జరిగిందన్నారు. అందరూ వస్తారని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో క్రీడా ప్రాంగణాన్ని సందర్శించిన అనంతరం టెన్నిస్ కోర్టులో ఆదివారం చీఫ్ విప్ జీవి ఆంజనేయులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ గతంలో ఈ సాంప్రదాయం ఉండేదని, గత ప్రభుత్వం శాసనసభ సంస్కృతి సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు మళ్లీ పాత సాంప్రదాయానికి స్వాగతం పలకటం గొప్ప నిర్ణయమని అన్నారు. మానవుడి దైనందిన జీవితంలో స్ట్రెస్, బిజీ లైఫ్ నుంచి క్రీడల పోటీల ద్వారా సేద తీరవచ్చని అన్నారు. అందుకనే ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం స్టేడియాలను ఏర్పాటు చేయనుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ క్రీడాకారులకు, టూరిజంకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చీఫ్ విప్ జీవి అన్నారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు దాదాపు 12 రకాల ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 18, 19 తేదీల్లో మధ్యాహ్నం 3 గంటల నుండి క్రికెట్, టెన్నిస్, టెన్నికాయిట్స్, త్రోబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, వాలీబాల్, 100 మీటర్ల పరుగు పందెం, టగ్ ఆఫ్ వార్, టేబుల్ టెన్నిస్ తదితర ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని వివరించారు. అలాగే ఈ నెల 20వ తారీఖున హరిత బేర్న్ పార్క్ నందు బడ్జెట్ డిన్నర్ తో పాటు క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ముఖ్యంగా ఇవి గతంలో ఎప్పటి నుండో ఉన్నటువంటి సాంప్రదాయాలు. ఒకప్పుడు ఈ గేమ్స్, స్పోర్ట్స్, ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ వీటన్నిటిలో బాగా పార్టిసిపేట్ చేస్తే ఇన్స్పిరేషనల్గా ఉండేది. చక్కగా అన్ని పార్టీలు కలిసి చక్కగా చేసేవాళ్ళు. ప్రతిరోజు స్ట్రెస్, నిత్యం ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళకి రాత్రింబాళ్ళు కష్టపడి ప్రజల కోసం, నియోజకవర్గాల అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి ఎమ్మెల్యేలకి, ఎప్పుడూ బిజీగా ఉండే వాళ్ళకి ఇది ఒక స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి భావించడం జరిగింది. అట్లాగే నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ గేమ్స్, స్పోర్ట్స్ ఇట్లా ఎమ్మెల్యేలు అందరూ ఆడటం వలన అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా స్టేడియంస్ని అభివృద్ధి చేసి చక్కగా గేమ్స్ని, స్పోర్ట్స్ని, కల్చరల్ యాక్టివిటీస్ని ప్రోత్సహించడంలో కూడా బాగుంటుంది. అందువలన ఈ సాంప్రదాయాల్ని గతంలో 5 ఏళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ ఏమీ జరగలేదు. గత 2019-24 మధ్యలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలని కానీ ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని ఆహ్వానించింది లేదు. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో అందరు సభ్యుల్ని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, అన్ని పార్టీల వాళ్ళని కూడా ఆహ్వానించడం జరిగింది. అందరూ వస్తారని ఆశిస్తున్నాము. అలాగే 12 రకాల గేమ్స్ దీనిలో పొందుపరచడం జరిగింది. క్రికెట్ మ్యాచ్, టెన్నిస్, టెన్నికాయిట్, అట్లాగే షటిల్ బ్యాడ్మింటను, కబడ్డీ, వాలీబాలు, అలాగే టగ్ ఆఫ్ వారు, 100 మీటర్స్ రన్నింగ్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, షార్ట్ పుట్ ఇలాంటివన్నీ కూడా ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆడేటువంటి ఈ గేమ్స్లో పొందుపరచడం జరిగింది. అందరూ సభ్యులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనాలని చెప్పేసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మరొకసారి మీడియా ద్వారా కూడా మరొకసారి ఆహ్వానిస్తున్నాం.